బీజేపీలో సంస్థాగత నియామకాలు ఊపందుకున్నాయి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ను కేంద్ర పార్లమెంటరీ బోర్డు నియమించింది. యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరిని నియమిస్తున్నట్లు యోగి సర్కార్ తెలిపింది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి భర్తీ జరగనుంది. కొత్త ఏడాదిలో బీజేపీకి నూతన సారథిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ను ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. నితిన్ నబీన్ ను బీజేపీ అధిష్టానం నిన్న నియమించింది. ప్రధానంగా నితిన్ నబీన్ పేరును వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం మాత్రం బీజేపీ సంస్థాగత నియామకాల్లో ఇది మొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బీజేపీకి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదు. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి నితిన్ నబీన్ కు బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఈ పదవిని అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జేపీ నడ్డా పదవీ కాలం గతంలోనే ముగిసింది. కానీ జేపీ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మోడీ కేబినెట్ లో కేంద్ర కేబినెట్ మంత్రిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. దీంతో జేపీ నడ్డా స్థానంలో కొత్త బీజేపీ జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ అధిష్టానం గత కొద్ది రోజులుగా భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా యూపీ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పంకజ్ చౌదరికి బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా నియమించారు. మరోవైపు నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఒడిశాకు సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్, రాజస్థాన్ కు చెందినటువంటి భూపేందర్ యాదవ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఈ నలుగురు పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఈ నలుగురు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీరికి అవకాశం కల్పించకపోతే బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉంటూ బీజేపీ కీలక నేతగా ఉన్నటువంటి నితిన్ నబీన్ ను ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు కాబట్టి ఆయననే పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా కూడా బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. ప్రధానంగా 2026లో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ కొత్త ఏడాదిలో అంటే 2026 ప్రారంభంలోనే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక నితిన్ నబీన్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగించి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా, లేకపోతే నితిన్ నబీన్ నే పూర్తి స్థాయిలో బీజేపీ అధ్యక్షుడిగా ప్రమోట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.